యాదాద్రి జిల్లా కైతాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఎదురుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు మృతి చెందారు. అదనపు ఎస్పీ ప్రసాద్, డ్రైవర్ నర్సింగరావు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి జిల్లా కైతాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీదుర్గ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఇద్దరు డిఎస్పీలు అయితే అక్కడికక్కడే మృతి చెందారు. ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి స్కార్పియో వాహనం ఒక్కసారిగా ముందు వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేసింది. ఈ క్రమంలోనే ఒక స్పీడ్ లో ఉన్నటువంటి వెహికల్ డివైడర్ ని ఢీకొట్టి మళ్ళీ విజయవాడ వైపు వెళ్తున్నటువంటి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఏపీకి చెందినటువంటి ఇంటెలిజెన్స్ డిఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు ఇద్దరు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. క్షతగాతుల్లో అడిషనల్ ఎస్పీ ప్రసాద్, అదేవిధంగా డ్రైవర్ నరసింగరావుకి అయితే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఈ ఏపీ నుంచి హైదరాబాద్ కు ఏపీలో ఉన్నటువంటి మంత్రులకు సెక్యూరిటీ కోసం వీరు వెళ్తున్నట్టుగా అయితే మనకు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తంగా ముందుగా వెళ్తున్నటువంటి లారీ సడన్ బ్రేక్ వేయడంతోనే వేగంగా ఉన్నటువంటి స్కార్పియో వాహనం డివైడర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టయితే తెలుస్తా ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే రవి, థ్యాంక్ యూ. ఒకటే ఉందా?